అండి. సో జనరల్గా మనం డైట్లో సలాడ్ తీసుకున్నాం, కాకపోతే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాం. ఇది డ్రై రోస్ట్ చేసిన కసూరి మేథి. సో బాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా కుకుంబర్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, లెమన్, పెప్పర్, సాల్ట్. సో ముందుగా నేను హంకర్డ్ రెడీ చేసుకున్నాను. ఈ హంకర్డ్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకున్నాను బాగా. సో ఇప్పుడు కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం సలాడ్కి కావాల్సిందిగా కట్ చేసుకుందాం. సో కుకుంబర్ని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు కొంచెం గ్లాసెస్ వేసుకోవాలి మనం, ఎందుకంటే అలా ఫుల్గా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు. సో పీల్తో పాటు మనం తీసుకుంటే ఫైబర్కి మంచి సోర్స్ అనమాట. ఫైబర్ రిచ్ విత్ పీల్ అనమాట కుకుంబర్. సో తొక్కుతో కనుక తీసుకుంటే మంచి ఫైబర్ని మనం పొందొచ్చు. సో ఇప్పుడు చిన్న చిన్న ఘాట్లుగా వేసుకున్నాను. సో ఎందుకంటే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది, మనం తినడానికి సౌకర్యంగా ఉంటుంది. సో ఇలానే పీల్ చేసుకోవాలి బాగా కుకుంబర్ని. సో చిన్న ముక్కలుగా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యారెట్ని కూడా సేమ్ అలానే సో పొడుగ్గా ప్లస్ అడ్డంగా కూడా మనం కొన్ని లైన్స్ అనేది వేసుకుంటే సో ముక్కలు అనేవి చిన్న చిన్నగా వస్తాయి మనకి. సో ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా నైస్గా పీల్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది మనం. సో ఇలానే సో క్యారెట్ మొత్తం మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం చాకుతో అలా చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు చూస్తున్నారు కదా, తినడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద స్లైసెస్ కాకుండా చిన్న చిన్న స్లైసెస్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు మనం కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా వేసుకోండి. ఆల్రెడీ హంకర్డ్లో వేసున్నాను నేను. సో లైట్గా సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసుకోవాలి. సో జనరల్గా సలాడ్ తీసుకోకుండా ఇలా తీసుకుంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రొటీన్ కాకుండా. సో ఒక హాఫ్ లెమన్ కావాలంటే మనం ఫుల్ లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన కసూరి మేథి కూడా బాగా పొడిగా చేశాను. సో మీకు కావాలంటే ఇంకా పొడిగా చేసుకొని మీరు దాంట్లో కావాల్సినంతగా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తిమీరని బాగా సన్నగా చాప్ చేసేస్తున్నాను. సో ఇలా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనాని కూడా మనం సన్నగా చాప్ చేసుకోవాలి. సో ఈజీగా ఉంటుంది తినడానికి. కొందరికి లీవ్స్ వస్తే బాగోదు, నచ్చదు. సో అందుకని మనం స్పెషల్లీ మా పాపకి అయితే అసలు నచ్చదు. సో అందుకని కొంచెం సన్నగా తరుక్కుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ప్లస్ అవి తీగల్లా కూడా రావు మనకి. సో ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ వేసున్నాము, మంచి విటమిన్ సి సోర్స్ అండ్ ఫైబర్ సోర్స్. దీన్ని మనం ప్రోటీన్ ఫైబర్ రిచ్ సలాడ్ కూడా మనం అనొచ్చు. ఇప్పుడు ప్రోటీన్ హంకర్డ్ నుంచి కొంచెం ప్రోటీన్ వస్తుంది, అది మనం దీంట్లోకి యాడ్ చేసుకున్నాం. సో డ్రెస్సింగ్లా కూడా అనుకోవచ్చు. దీంట్లో నేను పెప్పర్ వేసాను, మీరైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్కి ఇంకా బాగుంటుంది. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ప్రతి కుకుంబర్ సలాడ్ స్లైస్కి కూడా మనకి ఆ హంకర్డ్ అండ్ ఆ సాల్ట్ పెప్పర్ లెమన్ మనకి దాన్ని అతుక్కునేటట్టుగా మనకి ఉండాలి. సో ఇలా చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం గార్నిష్కి ఒక పుదీనా లీఫ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి డిఫరెంట్ టేస్ట్తో సలాడ్ అనేది